అందరికీ నమస్కారములు. ఈరోజు ఒక కథ చెప్తాను, వినండి. అనగనగా ఒక తేనెటీగకు బాగా ఆకలి అవుతుంటే తేనె కోసం వెతుకుతూ బయలుదేరింది. దానికి ఒక తోట కనబడింది. ఆ తోట నిండా అందమైన రంగురంగుల పువ్వులు ఉన్నాయి. తేనెటీగ ఆ పువ్వుని చూసి ఆనందంగా వాటిపై వాలి తేనెని తాకిపోయింది. అంతలో ఒక సీతాకోకచిలుక అక్కడికి వచ్చింది. లే, ఇది నా తోట, ఇక్కడికి ఎవ్వరికి రాకూడదు అని చెప్పింది. తేనెటీగ దాన్ని వేరుకుంటూ, ఓ సీతాకోకచిలుక, చాలా ఆకలిగా ఉంది, కొంచెం తేనె తాకి వెళ్ళిపోతాను అని బ్రతిమాలింది. అయినా సీతాకోకచిలుక కొంచెం కూడా దయ చూపలేదు. దానిని తోట నుండి బయటికి తరిమేసింది. తేనెటీగ ఆకలితో మళ్ళీ చాలా దూరం వెతుక్కుంటూ పోయింది. ఇంతలో ఇంకో తోట కనిపించింది. కడుపు నిండా తేనె దాగి ఆనందంగా తిరిగి వెళ్ళిపోయింది. దారిలో మొదటి చూసిన తోట కనబడింది. తోటని దాటుకుంటూ పోదా ఉంటే అంతలో దానికి సీతాకోకచిలుక ఏడుపు వినిపించింది. ఏమైందబ్బా, సీతాకోకచిలుక బాధపడుతుంది అనుకుంటూ పోయి చూసింది. ఒక అల్లరి పిల్లవాడు నవ్వుతూ సీతాకోకచిలుకని పట్టుకొని కనబడతాడు. మన చేతి వేలు నడుమ దాని లెక్కలు నలిగిపోతున్నాయి. అది బాధతో విలవిలమ ఆడుతుంది. అది చూసిన తేనెటీగ అయ్యో పాపం అనిపించింది. వెంటనే జుమ్ అని పెద్దగా చప్పుడు చేసుకుంటూ సర్రున పోయి వాడి చేతి పైన కుట్టి చేయి సురుక్కుమనిందని పిల్లవాడు అబ్బా అంటూ సీతాకోకని వదిలేశాడు. వెంటనే సీతాకోకచిలుక ఎగురుకుంటూ అక్కడి నుంచి తప్పించుకుంది. తనని కాపాడినందుకు తేనెటీగతో, ఓ తేనెటీగ, నన్ను క్షమించు, ఆకలితో ఉన్న నిన్ను అకాలంగా తరిమేశాను. అదే మనసులో పెట్టుకోకుండా నన్ను కాపాడావు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోను. తేనెటీగ చెల్లి నవ్వు నవ్వింది. ఆ రోజు నుండి ఆ రెండు కలిసిమెలిసి తోటలోనే హాయిగా. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ధన్యవాదాలు.